శంబాలా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ రివ్యూ లేట్ అయింది కాబట్టి డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతా. సినిమాకి నా ఫస్ట్ టికెట్స్ దొరకలేదు, అదొక పెద్ద హ్యాపీ న్యూస్. ఎందుకంటే శంబాలా మూవీకి టికెట్స్ దొరకవని చెప్పి నేనైతే అనుకోలేదు. సినిమా చూశాక ఫస్ట్ నాకు అనిపించిన పాజిటివ్నెస్ ఏంటంటే, సినిమాలో డైవర్షన్స్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎక్కడో ఎండింగ్లో మెయిన్ ప్లాట్ రివీల్ చేయడం ఇలాంటివి లేకుండా, సినిమా స్టార్ట్ అయిన 2-3 మినిట్స్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోయి క్లైమాక్స్ దాకా ఆ స్టోరీనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. మధ్యలో సాంగ్స్ ఇవ్వడం కానీ, డైవర్షన్స్, లవ్ స్టోరీలు, వేరే ట్రాక్స్లో డీవియేషన్లు ఇలాంటివి ఏం లేవు. స్టోరీ విషయానికి వస్తే, ఆకాశం నుంచి ఒక మీటరాయిడ్ వచ్చి ఊళ్ళో పడుతుంది. అది పడ్డ దగ్గర నుంచి అన్యాచురల్ థింగ్స్ అన్ని జరుగుతుంటాయి అండ్ ఊళ్ళో ఉన్న జనాల బిహేవియర్ కూడా మారిపోద్ది. వీటన్నిటిని సాల్వ్ చేయడానికి హీరో వస్తాడు. హీరో ఎలా సాల్వ్ చేస్తాడు, ఎందుకు వాళ్ళందరూ అలా అయ్యారు, ఏం జరుగుతుంది అనేది స్టోరీ. ఇంతకుమించి నేను ఇంకేం రివీల్ చేయను. ఏదైనా నెగిటివ్ అనిపించిందంటే సినిమాలో, నాకైతే మేజర్గా నెగిటివ్ అంటే ఒకటి అనిపించింది, ప్రొడక్షన్ వాల్యూస్. బడ్జెట్ ఎక్కువ సహకరించకపోవడమో లేకపోతే ఎందుకు అంత అనుకున్నారేమో కానీ, చాలా చోట్ల ప్రొడక్షన్ వాల్యూ కొంచెం బాగాలేదనిపించింది. అంతకు మించి ఇందులో పేరు పెట్టడానికి ఏం లేదు. వీకెండ్కి ఫ్యామిలీతో వెళ్తే మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తోటే బయటకు వస్తారు. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు. రివ్యూ నచ్చితే మాత్రం లైక్ వేసుకోండి అండ్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకురావాలనిపిస్తుంది. దట్స్ ఇట్. బాయ్.